ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీవు ఏ స్థితిలో ఉన్నా సమాధానకరమైనటువంటి నా నిబంధన నీ నుండి తొలగిపోదు అని నీ యందు జాలిపడి ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో నీ కొరకు జాలిపడిన వారెవరు? నిన్ను సమాధానపరిచిన వారెవరు? తన కృపను విడిచిపోనీయకుండా నిన్ను అట్టిపెట్టుకొని తన చేతి నీడలో దాచిన వారెవరు అంటే ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఆయన వాగ్దానము చేసి ఉన్నారు, నీవు కుడివైపునకును ఎడం వైపునకును నీవు వ్యాపించి ఉందువు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనునని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. వాడైన పట్టణములను నీవు నివాస స్థలముగా చేసుకుంటావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే ప్రభువైన క్రీస్తు వారు నీ యందు జాలిపడి నిన్ను కనికరించే దేవుడు, తన నిబంధనను నీ పట్ల స్థిరపరిచే దేవుడు, నిన్ను వ్యాపింపచేసే దేవుడు, నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు. కనుక ఈయన యందు మనము విశ్వసించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు భయపడనక్కరలేదు, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును నీవు తలంచవద్దు, నీవు లజ్జ పడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును నీవు మరిచిపోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. కాబట్టి నీ యొక్క నిందను నేను కొట్టివేసి ఇక మీదట దానిని నీవు జ్ఞాపకము చేసుకోవద్దని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. కనుక సైన్యములకు అధిపతి యెహోవా అని ప్రభువైన క్రీస్తు వారికి పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, నిన్ను సాతాను నుండి విమోచించువాడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరై ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని యందు ఏమాత్రము కూడా నమ్మికను విడిచిపెట్టకూడదు. నీవు సిగ్గుపడవసరం లేదు, అవమానము తలంచవద్దు, నీవు లజ్జపడాల్సిన అవసరము లేదు. నీవు సిగ్గును విడిచిపెట్టమని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఈయన గొప్ప దేవుడు, రాజులకు రాజు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వలోకమునకు దేవుడై ఉన్నవాడు. కనుక ఈయన యందు మనము నమ్మిక ఉంచాలి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లనను, నా కృప నిన్ను విడిచిపోదు అని ఈ వాగ్దానమును నీ పట్ల నా పట్ల నెరవేర్చుచున్నాడు, నీ పట్ల నా పట్ల స్థిరపరచుచున్నాడు. సమాధాన విషయమైన నిబంధనను నీ నుండి తొలగించను అని జాలిపడి ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ధైర్యము తెచ్చుకొని దేవుని వైపు చూడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా చాప్టర్ 54. ఫర్ ది మౌంటైన్స్ షల్ డిపార్ట్ and the hills be removed, but my loving kindness shall not depart from thee, neither shall my covenant of peace be removed, saith Jehovah that hath mercy on thee. Praise the Lord. Amen. For thou shalt spread abroad on the right hand and on the left,
And their seed shall possess nations, and they shall make desolate cities to be inhabited. Praise the Lord. Fear not, for thou shalt not be ashamed, neither be thou compounded, for thou shalt not be put to shame. For thou shalt forget the shame of the youth, and shall not remember the reproach of the widowhood any more. Praise the Lord. Amen. Jehovah of hosts is his name, and the Redeemer, thou Holy One of Israel, the God of the whole earth, shall he be called. Praise the Lord. Amen. For the mountains shall depart, and the hill be removed, but my loving kindness shall not depart from thee, neither shall my covenant of peace be removed, saying Jehovah that hath mercy on thee. Praise the Lord. Amen.